శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 45వ సర్గము. క్షీరసాగర మథనము. శివునిచే హాలాహల భక్షణము. అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము. విశ్వామిత్రుడు మృదువచనములతో వినిపించిన మధురగాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితోటి ఇలా అంటున్నాడు: ఓ బ్రహ్మర్షి, గంగా దివి నుండి భువికి అవతరించుట, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగా అవతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు చెప్పిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణునితో కూడి చర్చిస్తూ ఉండగా రామునకు ఆ రాత్రి తెలియకయే గడిచిపోయింది. తరువాత ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకుని ఉన్న విశ్వామిత్ర మహామునితోటి ఇలా అంటున్నాడు: విని తీరవలసిన ఉత్తమ గాథను విన్నాము. రాత్రి పవిత్రముగా గడిచినది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననము చేయుచుండుటతో మాకు రాత్రంతయు క్షణము వలె గడిచిపోయింది. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైనదియు త్రిపథగామినియు అయిన పవిత్ర గంగానదిని మనము దాడుదాము. నిరంతరము పుణ్యకార్యములయందే నిమగ్నులయ్యుండు ఋషుల యొక్క నావ ఇక్కడ ఉన్నది. ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి. పరమపూజ్యులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచ్చటికి చేరి ఉన్నది. అంతటా విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని మాటలను విని ఋషులందరితోడను రామలక్ష్మణులతోడను గూడి నదిని దాటెను. అట్లు ఉత్తర తీరమునకు చేరిన తరువాత విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను. తరువాత వారు గంగా తీరమున ఒక క్షణమాగి విశాల అను నగరమును దర్శించారు. తరువాత విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాలను గురించి తెలపండని అభ్యర్థించాడు. ఓ మహాముని, ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశము పరిపాలించుచున్నది? దానిని గూర్చి వినవలనని కుతూహలపడుచున్నాను. దయతో తెలపండి, మీకు పుణ్యం ఉంటుంది. అంతటా మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవాన్ని గురించి తెలుపుటకు ఉపక్రమించారు. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించెదను వినుము. అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గురించి కూడా వినుము. ఓ రామ, మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలురుగను, అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలురుగను ఉన్నారు. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండుట ఎట్లు అనే ఆలోచన కలిగింది. ఓ రామ, ఆ మహాత్ములు ఇలా ఆలోచిస్తూ ఉండగా క్షీరసాగరమును మదించి దాని నుండి అమృతమును పొందుదము అనే ఉపాయం వారికి తట్టింది. మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగాను వాసుకిని తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని చిలికారు. ఇట్లు సముద్రమదనం 1000 సంవత్సరాలు జరిగిన తరువాత కవ్వపు తాడుగానున్న వాసుకి విషాన్ని కక్కుతూ తన కోరలచే శిలలను కాటువేయసాగింది. వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన హాలాహల మహావిషము బయలువెడలింది. ఆ విషాగ్ని దేవతలతో, అసురులతో, మనుష్యులతో కూడిన సమస్త జగత్తును దగ్ధం చేయసాగింది. అంతటా దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుమని వేడుకుంటూ ఆయనను స్తుతించారు. దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
శంఖచక్రధారి అయిన శ్రీహరి కూడా అక్కడ ఆవిర్భవించాడు. తరువాత శ్రీహరి దరహాసం చేస్తూ శూలధారి అయిన శంకర్నితోటి ఇలా అన్నాడు: ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడవు. కావున దేవాసురులు సముద్రమును మధించున్నప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలయను. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము. శ్రీహరి ఈ విధంగా పలికి అచ్చటనే అంతర్రహితుడయ్యను. అంతటా పరమేశ్వరుడు దేవతల భయాన్ని గమనించి శ్రీహరి యొక్క మాటలను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించాడు. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళకంఠుడుగా వాసికెక్కాడు. తరువాత ఆయన దేవతలను వీడ్కొని కైలాసమునకు వెళ్ళాడు. మహానుభావ, ఓ రఘురామ, తరువాత దేవాసురులు అందరూ పాలసముద్రాన్ని చిలకడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో కవముగానున్న మందర పర్వతము పాతాళానికి దిగబడింది. అప్పుడు దేవదానవులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతించారు: ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడుము అన్నారు. అంతటా శ్రీహరి ఆ దేవాసురుల మొరణ ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మరూపాన్ని ధరించాడు. అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా శయనించాడు. అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయివలే సుఖావహమయ్యను. తరువాత విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకుని దేవతల మధ్య తానొకడై సముద్రమును తానే చిలకసాగెను. ఇలా ఇంకనూ 1000 సంవత్సరాలు గడిచిన తరువాత ధర్మాత్ముడు, ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడు. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలువును ధరించి ఉన్నాడు. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించారు. ఓ పురుషశ్రేష్ఠ రామ, క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అనే ప్రసిద్ధి ఏర్పడింది. ఓ కాకుస్థ రామ, ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించారు. ఇంకనూ 1000 కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలయ్యారు. దేవదానవులలో ఎవరునూ ఆ అప్సరసలను, వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు. అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. ఓ రఘునందన, జలాధిదేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుణి. ఆమె మధ్యదేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతుక్కుంటూ సముద్రం నుండి బయటకు వచ్చింది. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు దైత్యులు మాత్రము వరుణుని కూతురైన ఆ వారుణిని స్వీకరించలేదు. కానీ అదితిపుత్రులు దేవతలు మాత్రము అనింద్య అయిన పవిత్రురాలైన ఆమెను స్వీకరించారు. సురను అంటే వారుణిని గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులయ్యారు. సురను పరిగ్రహించుట వలన దేవతలు సురలయ్యారు. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించారు. ఓ నరశ్రేష్ఠ రామ, ఆ పాల సముద్రము నుండి ఉచ్చైస్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతాన్ని పొందటం కోసం తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఆ సందర్భమున దేవతలు చాలామంది అసురులను సంహరించారు. ఫలితంగా ఉభయపక్షముల వారును కొందరు నశించారు. ఓ మహావీర, ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరారు. దేవతలు మరి ఒక పక్షంలో నిలిచారు. ఆ ఉభయపక్షముల వారికిని ముల్లోకములకును ఆశ్చర్యము గొల్పునట్లు ఘోర యుద్ధం జరిగింది. ఆ రణమున ఉభయపక్షముల యందును చాలామంది మృతులయ్యారు.
తరువాత సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపాన్ని దాల్చి క్షణములో ఆ అమృత కలశమును హస్తగతం చేసుకున్నాడు. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు. వారిని అతడు నుగ్గు గావించాడు. తనను శరణజొచ్చిన దేవతలను ఆయన ఆదుకున్నాడు. దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అతిథిపుత్రులు దేవతలు చాలామంది దితిపుత్రులను అసురులను హతమార్చారు. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టాడు. ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషంతో పరిపాలించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 45వ సర్గము సంపూర్ణం. శుభం.